సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. మీరు పంపిస్తున్న ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు మా అనుదినము కూడా ప్రేయర్ టవర్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు మీ విడువడు ఎడబాయడు. దేవుడు ఆలస్యం చేస్తున్నప్పటికీ దేవుడు మీ ప్రార్థన అలక్ష్యం చేయడు. ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడు మీకు మీ కుటుంబానికి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, మీ కళ్ళ నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందువును అంటే కన్నీటిని దేవుడు తుడుస్తాను వాగ్దానం చేస్తున్నాడు. మన ప్రభు ఈ లోకానికి వచ్చిందే మన కన్నీటిని తుడవటానికి. హీ మూవ్స్ విత్ కంపాషన్ అనే మాట దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. ఆయన కనికరంతో నింపబడ్డాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు మనుషుల కష్టాలు చూసినప్పుడు, మనుషుల కన్నీరు చూసినప్పుడు, మనుషుల ఆవేదన చూసినప్పుడు, మనుషులు ఇరుకుల్లో ఉన్నప్పుడు ప్రభువు చూసినప్పుడు ఆయన కనికరంతో నింపబడ్డాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాపరు లేని గొర్రెలుగా ఉన్నటువంటి మనుషులను చూసినప్పుడు దేవుడు వారి మీద కనికరం పడి వారికి బోధింపసాగినని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు రోగులను చూస్తున్నప్పుడు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. దేవుడు నీ జీవితంలో నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. నీ కన్నీటిని సఫలం చేసేటువంటి వాడు ఆయన. 2 వ్యక్తులు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఒకళ్ళు హాగరు, మరొకళ్ళు హన్నా. హాగరు జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు హాగరు అబ్రహాము దాసి. వాస్తవానికి ఐగుప్తు దేశం నుంచి వాస్తవానికి తన ఇంట్లో పని చేయటం కొరకు దాసిని తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఒకరోజు శారా అంటుంది, మనకు ఎలాగో పిల్లలు కలగట్లేదు కాబట్టి నువ్వు దయచేసి హాగరుతో వెళ్ళి పిల్లలను కనన్నప్పుడు అబ్రహాము దానికి యాక్సెప్ట్ చేసి హాగరుతో వెళ్ళినప్పుడు ఇష్మాయిల్ పుడతాడు. ఇష్మాయిల్ పుట్టినప్పుడు నిజంగా వారి మధ్య చిన్న తగాదాలు బయలుదేరుతుంటాయి. శారమ్మ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నాకు కుమారుని అనుగ్రహించు. అబ్రహాము కూడా వాగ్దాన పుత్రుని కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును దయచేశాడు. దయచేసిన తర్వాత మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు అదే శారమ్మ అబ్రహాంతో అంటుంది, హాగరు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు, దయచేసి వారిద్దరిని పంపించాయి అన్నప్పుడు అబ్రహాము హాగర్ని పంపించడం జరిగింది. ఆ హాగరు తన కుమారుడు ఇష్మాయిల్ని వెంట పెట్టుకుని బెహెర్షెబా అరణ్యంలోకి వెళ్తున్నప్పుడు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి దాహం. ఆ ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్ల తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. నిజంగా ఆ కుమారుడు ఇష్మాయిల్ ఏడుస్తున్నాడు, అమ్మా దాహం 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 చచ్చిపోతున్నాను అని అంటున్నప్పుడు నిజంగా వింటివేత దూరం వెళ్ళి హాగరు ప్రార్థన చేస్తుంది, ప్రభువా చూచున్న దేవుడు నీవే కదయ్యా, చంటి బిడ్డన యొక్క మొర వినేటువంటి వాడు, నా బాధను అర్థం చేసుకునేటువంటి వాడు నీవే, నా కళ్ళ నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందును తుడిచివేసి ఆనంద బాష్పాలను నువ్వు అనుగ్రహించేటువంటి దేవుడు కనుక ప్రభువా నువ్వు నా మొర వినయ్యా అని ఎప్పుడైతే హాగరు ప్రార్థన చేసిందో నిజంగా ఇష్మాయిల్ కొరకు ఆ చంటివాడు మొరను విని, ఆ తల్లి మొరను విని దేవాదేవుడు అక్కడ నీటి బొగ్గును సృష్టించాడు, వారి యొక్క దాహాన్ని తీర్చాడు. అప్పుడు నిజంగా ఆమె కళ్ళలో కన్నీరంతా కూడా ఆనంద బాష్పాలుగా మార్చబడింది. దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఈ కుమారుని నేను పెంచుకోగలిగినటువంటి ఆ సహాయాన్ని ప్రభువు ఇస్తాడని వాగ్దానాన్ని పొందుకుంది ఆ హాగరు. చూసారా, కష్టంలో ఉన్నప్పుడు, ఏ ఒక్కరి ఆదరణ లేనప్పుడు, ఏ ఒక్కరి సహాయం లేనప్పుడు, ఒక్కరితే అరణ్యంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ చంటివాడి యొక్క మొరను కూడా ప్రభు విని తన యొక్క కళ్ళ నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందును దేవుడు తుడిచి తన కన్నీటిని ఆనంద బాష్పాలుగా ప్రభు చేశాడు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించగలడు. ఒంటరితనంలో ఉన్నావా? ఆత్మహత్య చేసుకున్న ఆలోచన కలిగి ఉన్నావా? ఆర్థికపరమైన ఇబ్బందుల చేత, అనారోగ్యాలతో, నిందలతో, అవమానాలతో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నీ కళ్ళ నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందును తుడిచి వేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ కన్నిటిని ఆనంద బాష్పాలుగా చేస్తాను దేవుడు వాగ్దానం చేస్తాడు. అది మొదటి విషయం. రెండోదిగా 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 25 వచనాలు చదివితే కనుక అక్కడ మనం హన్నా గురించి మనం చదువుతాం. ఎల్కానా భార్య హన్నాను మనం చూస్తాం. ఆమె గొడ్రాలి ఉండుట వలన తన సవితి అయిన పెనిన్నా ఏడ్చుచున్నప్పుడు దేవుడు ఆమె మొర విన్నాడు. హన్నా తనకు దేవుడు ఒక మగపిల్లను వానికి ఇస్తే దేవునికి ప్రతిష్ఠిస్తానని మొక్కుబడి చేసుకుంది. హన్నా తన జీవితంలో చాలా ఇబ్బందులు పడిందండి, చాలా నిందలు అనుభవించింది, చాలా భయంకరమైనటువంటి వేదన అనుభవించింది. శిలోహలోకి వచ్చి ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వు నాకు గనక కుమారుని అనుగిస్తే నీ కొరికే ప్రతిష్ఠిస్తానని ఒక ప్రతిష్ఠ చేసుకుంది. దేవుడు హన్నా మొరను విన్నాడు. హన్నా కన్నీటిని దేవుడు సఫలం చేశాడు. తన జీవితంలో కన్నీటికి దేవాదేవుడు ముగింపు పలికి తన కన్నీటిని దేవుడు
తుడిచి ఆనంద బాష్పాలతో హన్నాని దేవుడు నింపాడు. ఆదికాండం 21వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల వరకు మనము హాగరు గురించి చదివాం. అదే రీతిగా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 25 వరకు హన్నా గురించి చదివాం. ఇద్దరి జీవితాల్లో దేవాదేవుడు గొప్ప కార్యాలు జరిగించి వారి కన్నీటిని తుడిచాడు. ఈ రోజున వారిద్దరిని ఎందుకు మన ముందు దేవుడు ఉంచున్నాడు తెలుసా? నీ కన్నీటిని కూడా దేవుడు తుడుస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో వివాహం ఇంకా బిడ్డలు లేరా, దేవుడు నీ కన్నీటిని తుడిచి నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. ఒకవేళ ఆపదల్లో ఉన్నావు, నీ జీవితంలో కష్టాల్లో ఉన్నావు, ఇరుకుల్లో ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు, ఏం చేయాలో తోచని పరిస్థితులు ఒకవేళ ఉన్నావా, ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీ జీవితంలో కన్నీటికి ముగింపు రావట్లా, దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థనే నిన్ను గొప్ప కార్యం జరిగిస్తుంది. దేవుడు నీకు సహాయకరంగా ఉన్నాడు. ప్రార్థన ఆలకించేటువంటి వాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నమ్మండి, విశ్వాసంతో ప్రభుని వేడుకోనండి. ఈ చిన్న ప్రార్థనలో మీరు అందరూ ఏకీభించండి. సకల ఆశీర్వాదమునకు కారణమవుతున్న మా ప్రభువా, ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు మేము మరొకసారి చేరుతున్నాం తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, కన్నీటిని తుడిచేటువంటి దేవానికి స్తోత్రం. ఆ మొరను వినేటువంటి దేవానికి స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడా, సర్వశక్తుని యొద్దకు వచ్చేదరని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభువా, మీ కళ్ళ నుంచి కారుతున్న ప్రతి భాష బిందువును తుడుస్తాను వాగ్దానం చేశారు. ప్రభు యొక్క వాక్య ధ్యానంలో ఇద్దరు స్త్రీలు మా ముందు పెట్టారు. ఒకళ్ళు హాగరు, మరొకళ్ళు హన్నా. వారిద్దరూ కూడా ప్రభు నీ స్థలం మొర్ర పెట్టారు, నీ సన్నిధిలో గోజాడారు, కన్నీరు కార్చారు. ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మీరు మార్చారు. ఈ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి మీ యొక్క కుమారులు కుమార్తెల జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగించమని నేను ప్రభువా విజ్ఞప్తి చేస్తున్నాను తండ్రి. వారి జీవితంలో కారుతున్న ప్రతి బాష్ప బిందును తొడవండి. అప్పుల బాధలతో ఉన్నటువంటి వారు, అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు, నేను ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారు, వేదనతో ఉన్నటువంటి వారు, డిప్రెషన్లో ఉన్నటువంటి వారు, చింతలో ఉన్నటువంటి వారు, ఉద్యోగం లేక ఎంతగానో ప్రయాసపడుతూ కన్నీరు కాస్తున్నటువంటి వారు, నిందలు అవమానాలతో ఉన్నటువంటి వారి జీవితాల్లోనైనా వారి యొక్క కళ్ళ నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందును తుడిచి అద్భుతాలు మీరు జరిగించండి. నీ కొరకు గొప్ప సాక్షులుగా నీ బిడ్డలు మీరు వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు, క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘం ద్వారా ప్రతిరోజు అనేక వాక్య సందేశాల ద్వారా మీ ప్రజల్ని మీరు ధైర్యపరుస్తున్నారు. అనేకమైన వాక్యపు మర్మాలని మీరు మాతో బోధిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నేను ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో వారిని దీవించండి. వారి కుటుంబంలోకి మీరు వెళ్ళండి, వారి జీవితాల్లోకి మీరు వెళ్ళండి, వారి చీకటిని వెలుగుగా మార్చండి, వారి దుఃఖ దినాలు సమాప్తం చేయండి. అద్భుతము నుండి అద్భుతాలు, నేను కృప వెంబడి కృప, మహిమ నుండి అత్యధిక మహిమలోకి నీ బిడ్డలు చేర్చబడుదురు గాక. నేను ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు అదే రీతిగా వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారి కుటుంబాన్ని మీరు దీవించండి. సంవత్సరము దయాకిటాన్ని ధరించండి. వారి జాడలు సారం వెదజల్లమంటూ కృప చూపించండి. సియోను నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన వాగ్దానం స్థిరపరచండి. ఆశీర్వాదంతో నేమతో నింపి నడిపించండి. కృప అనుగ్రహించి వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అనుదిన ధ్యానాలు మీకు నిజంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. అనేక మందికి ఈ పరిచర్య గురించి చెప్పండి. తద్వారా దేవుని నామం మహింపరచబడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నటువంటి వ్యక్తులైతే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కొరకై ఈ ఛానల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.